హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ అయిపోయింది. ఏం చేస్తున్నారు? మీకు మంచి మంచి వార్తలు, మంచి మంచి న్యూస్ తీసుకొచ్చినందుకైనా మన వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. బిగ్ బాస్ 10 మామూలుగా లేదుగా, తగ్గేదేలే అంటున్నారు బిగ్ బాస్ టీము. కామనర్స్ వల్ల ఇంత జరిగిందా? వామ్మో, పెద్ద ప్లానింగే సార్, పెద్ద ప్లానింగే చేస్తాడు బిగ్ బాస్. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ పనులు అప్పుడే మొదలెట్టేశారనమాట. మామూలు కళ్యాణ్ వల్ల, కామనర్స్ వల్ల మామూలు రేంజ్ కాదు, హై పీక్కి వెళ్ళింది బిగ్ బాస్ 9. పవర్ఫుల్ సక్సెస్ని పొందారనమాట. ఇంకా బాగా సక్సెస్ చేసుకోవడానికి పెద్ద ప్లానింగ్ అయితే చేస్తున్నారు బిగ్ బాస్ టీం. ఆ వివరాలు ఏంటి, ఏం చేయబోతున్నారు, అగ్ని పరీక్ష 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కామనర్స్ని ఈసారి ఎంతమందిని తీసుకోవాలనుకుంటున్నారు, అసలు ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారు కామనర్స్ నుండి కూడా మొత్తం వివరాలు చెప్తా. ప్లీజ్ ఒక్క లైకే కదా, ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ప్లీజ్. ఇక వివరాల్లోకి వెళ్దాం. బిగ్ బాస్ 10 మొదలెట్టేశాడండోయ్. వాళ్ళేం బిగ్ బాస్ అయిపోయింది, మంచి టీఆర్పీ వచ్చింది, మంచి లాభాలు వచ్చినాయి అని ఆగిపోలేదు. ఇంతకు మించి బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఇంతకు మించి టీఆర్పీని ఎలా తెచ్చుకోవాలని మంచి ప్లానింగ్లో ఉన్నారనమాట బిగ్ బాస్ టీం. నెక్స్ట్ సీజన్ కోసం ఇప్పుడే మొదలు పెట్టేశారనమాట. ఏం చేయాలి, బిగ్ బాస్ 9 ఎలా సక్సెస్ అయింది, అగ్ని పరీక్ష కామనర్స్ సెలబ్రిటీస్ కాన్సెప్ట్ ద్వారా సక్సెస్ అయింది. ఎలా? కామనర్స్ని తీసుకున్నారు, అందరు వెళ్ళిపోయారు కదా, వాళ్ళంతా నెగిటివ్ అయ్యారు, మిగిలింది ఇద్దరే కదా అనుకుంటారు కదా. ఆ కాన్సెప్టే జనాల్ని బాగా ఆకర్షించిందంట. ఏందమ్మా నువ్వు కామనర్స్ గురించే చెప్తున్నావు, కామనర్స్ వల్లే సక్సెస్ అయిందా, సెలబ్రిటీస్ వల్ల కాలేదా అనుకోకండి. నా ఆలోచన కాదు ఇది, వాళ్ళ ఆలోచన, బిగ్ బాస్ టీం ఆలోచన చెప్తున్నా. ఇది నా ఆలోచన కాదు. వాళ్ళ ఆ కామనర్స్ని తీసుకోవడం వల్ల అందులో కూడా ఒక సాఫ్ట్వేర్ని, ఒక డాక్టర్ని, ఒక ఆర్మీని, వీళ్ళందరినీ తీసుకోవడం వల్ల, సాఫ్ట్వేర్ తీసుకున్నందువల్ల, సాఫ్ట్వేర్స్ ఇలా డాక్టర్ని తీసుకున్నందువల్ల అన్ని రకాల ప్రజలను ఆకర్షించారంట. ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఒక ఆంటీ కూడా టాప్ 5కి వెళ్ళింది కదా, అలాంటి ఏజ్ పర్సన్ని తీసుకుందామని బిగ్ బాస్ టీమ్ ఆలోచన అంట. ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఏజ్ ఉన్నప్పుడు ఆమె చేసే చిన్నపిల్లల తల్లిని వదిలేసి రావడం కానీ, ఆమె చేసే డ్రామా కానీ, అంటే డ్రామా అంటే వేరే రకం కాదు, అక్కడ కంటెంట్ ఇచ్చే కంటెంట్ని కానీ, మనం అయ్యో పాపం అనుకున్నాం కదా, అంత పెద్ద చిన్న పాపను వదిలేసి వచ్చింది, అంత కొంచెం ఏజ్డ్ ఆమె అయినా కూడా కష్టపడుతుంది, అలాంటి వాళ్ళు కూడా చూశారు కదా, ఆ ఏజ్డ్ ఆడియన్స్ కూడా చూశారు కదా. అన్ని రకాల ఆడియన్స్ని వాళ్ళు ఆకర్షించేటట్టుగా అన్ని రకాల కంటెస్టెంట్స్ని తీసుకుందామని ఆలోచన అంట. అంటే కామనర్స్ని ఎంతమందిని తీసుకుంటారు అంటే, అగ్ని పరీక్ష లాస్ట్ ఏ టైంలో లాస్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ అట్లా స్టార్ట్ అయింది కదా, ఆ టైంలోనే తీసుకుందామన్న ఆలోచన. అందులో కూడా కామనర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక డాక్టర్ని, ఒక పోలీస్ ఆర్మీ నుండి, ఒక సాఫ్ట్వేర్ని, అలాగే ఒక బిజినెస్ మ్యాన్ని, అలా రకరకాల వృత్తులు ఉంటాయి కదా, రకరకాల పనులు చేసే వాళ్ళని అలా తీసుకుందామని కాన్సెప్ట్ అంట. అన్ని రకాల ఆడియన్స్ని ఆకర్షించడానికి వాళ్ళ ప్లాన్ అనమాట. ఇంకా బాగా సక్సెస్ చేసుకోవాలి, ఇంకా బాగా టీఆర్పీ తెచ్చుకోవాలి, ఇంకా బాగా బిజినెస్ పెరగాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారంట. అలాగే కాదు, కామనర్స్ని ఆఫ్, అలాగే సెలబ్రిటీస్ని ఆఫ్, అంటే వీళ్ళు సగం వాళ్ళ సగం. ఎందుకంటే వీళ్ళకి అలా తీసుకోవడం వల్ల కామనర్స్ని వాళ్ళకున్న బెనిఫిట్ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, వీళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్స్ చాలా తక్కువ, అంటే లక్ష వరకు ఉంటుంది. కాబట్టి 1,00,000 కంటే ఎక్కువ ఎవరికి ఇయ్యలే ఇప్పటివరకు, ₹1,00,000 అంట. కాబట్టి వీళ్ళకి 10 మందిని తీసుకుంటే 10 లక్షలు, వాళ్ళని 10 మందిని తీసుకుంటే 30 లక్షలు ఉంటుంది, 25 లక్షలు ఉంటుంది, అట్లుంటుంది అనమాట. అందువల్ల వీళ్ళని సగం వాళ్ళని సగం పెడదామనే ఆలోచన కూడా ఉందంట. వాళ్ళని సెలబ్రిటీస్ని సగం మందిని, కామనర్స్ని సగం మందిని అలా అయినా పెట్టచ్చు అనే పెడదామా అన్న ఆలోచనలో కూడా ఉన్నారంట. ఒక ఏజ్డ్ ఆమెని కూడా తీసుకుందామనే ఆలోచన చేస్తున్నారంట. అప్పుడే మొదలుపెట్టేశారు వాళ్ళు. ఇక ఆ సెట్ విషయానికి వస్తే, సెట్ అయితే లీజు ఇంకా 5 years వరకు తీసుకున్నారు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంటుంది. అక్కడ నుండి వాళ్ళ సొంతంగా ఒక సెట్ కూడా ఏర్పాటు చేసుకుందాం, కొత్తగా కట్టుకుందాం అనుకున్నారంట. కానీ ఇప్పుడు లీజ్ ఉంది కాబట్టి 5 years, ఇక అదైతే మారదనమాట. కాకపోతే వాళ్ళకి సెట్ సరిపోవట్లేదు,
ఇటు సరిపోవట్లే, ఎందుకంటే వాళ్ళు 3 ఇళ్ళు చేద్దాము కామనర్స్ సెలబ్రిటీస్ ఇంకా ఏదన్నా అన్నట్టుగా ప్లానింగ్ ఉందంట, కానీ ఆ సెట్ సరిపోవట్లేదు. కాకపోతే అందులో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్ టైం రెండు హౌజులు చేశారు, ఆ సక్సెస్ అయింది వాళ్ళకి. ఇక కామనర్స్ని తీసుకోవడం వల్ల సక్సెస్ అయింది. తమిళ్ నుండి కొన్ని కాన్సెప్ట్లు, హిందీ నుండి కొన్ని కాన్సెప్ట్లు తీసుకున్నారు. అంటే ఎలిమినేషను వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎలిమినేషన్ చేశారు, అది బాగా సక్సెస్ అయింది. అలా శ్రీజ ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఎక్కువ మంది చూడడం కానీ కామెంట్స్ పెట్టడం కానీ అలా టీఆర్పీ వచ్చింది. వాళ్ళకి రకరకాల ఆలోచనలు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ టీం మామూలుగా లేదనమాట. అన్ని రకాల బిగ్ బాసుల నుండి వాళ్ళు కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొని ఇంకా ఎట్లా ముందుకు పోవాలనేది అయితే ప్లాన్ చేస్తున్నారు. 10కి మామూలుగా ఉండదన్నమాట. ఎక్కువ మంది కామనర్స్ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేకపోతే లాస్ట్ టైం లాగా 7 మందినే తీసుకుంటారా, ఇంకెక్కువ మందిని తీసుకోవాలని కూడా ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ఎంతవరకు తీసుకుంటారు అనేది తెలియదు. ఇక ఇంకో విషయం ఏంటంటే స్టార్ మాలో మీకు సండే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కళ్యాణ్, శ్రీజ, అలాగే మరి రీతు అండి, డెమాన్కి ముద్దు పెట్టింది చూసారా ప్రోమో. డెమాన్, రీతు వీళ్ళంతా, బర్నీ గారు, సంజన గారు, మన ఇమాన్యుయల్, టాప్ 5 అందరూ ఉన్నారు అక్కడ. శ్రీజ ఉంది, ఇంకెవరో దివ్య ఉంది. వీళ్ళందరినీ కూడా మనం సండే ఎపిసోడ్లో చూడబోతున్నాం అనమాట. శ్రీముఖి యాంకరింగ్లో బిగ్ బాస్ 9 పరివార్ అని పెట్టారనమాట. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. కళ్యాణ్ని మళ్ళీ చూడొచ్చు, ఇంకా కూడా మనం వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. అవి కూడా మీకు చెప్తాను నేను. ఇప్పుడైతే ఇంతవరకు చెప్తున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అప్డేట్ రాగానే మళ్ళీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. మళ్ళీ తనుజ రాలేదని నన్ను తిట్టకండి. అక్కడికి తనుజ ఎందుకు రాలేదో నాకు తెలీదు, ఆమె ఎందుకు రాలేదో తెలీదు, ఆమె ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో నాకు తెలీదు. వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు ఫ్రెండ్స్ అండి. బయటికి వెళ్ళాక వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అనుమతి ఉంటుంది. ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉందండి. మీరు మన కళ్యాణ్తో ఎందుకు రాలేదు, కళ్యాణ్తోనే అయితే బాగుంటుంది అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. కళ్యాణ్తో అస్సలు రాకూడదు, మోసం చేసిండు. అక్కడ మోసం ఏం చేయలేదండి. వాళ్ళిద్దరు ఓన్లీ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు అంతేగాని వాళ్ళు అక్కడ ఎవరు మోసం చేసుకోలేదు. ప్లీజ్ ఇలాంటి ఆలోచనలు చేయకండి. అయిపోయింది. బిగ్ బాస్లో మనం వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసాం, ఎంజాయ్ చేసామా, వదిలేయండి. బయట వాళ్ళు వస్తారా రారా, వాళ్ళకు ఒక పర్సనల్ లైఫ్లు ఉంటాయి, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, అన్నిటికి ఒప్పుకోరు కదా. అది అన్నమాట. ఆలోచించండి, అలా ఊరికే నెగిటివ్గా ఆలోచించుకోకండి. వాళ్ళ మంచి ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేయండి అంతే. అది నా ఒపీనియన్. బయట పర్సనల్ వాళ్ళ లైఫ్లు మనకు అనవసరం. బయట కలుస్తారా, ఉంటారా, వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తారా, చెయ్యరా అనేది అది పర్సనల్. అక్కడ ఉండాలి వాళ్ళు, 105 డేస్ కలిసి ఉండాలి. కాబట్టి వాళ్ళకు ఒక ఫ్రెండ్షిప్ బాండు, అక్కడ వాళ్ళకు ఆటలో ఒకరికొకరు సపోర్టు, ఇంకా మాటలో సపోర్ట్, అంతవరకే మనం చూడగలం. కానీ బయటకు వచ్చాక అది వాళ్ళ ఇష్టం అండి. దాన్ని మనం చూడాలి అనుకోవడం తప్పే. అది చూడలేదు, వాళ్ళు ఎందుకు కలిసి రారు అనుకోవడం కూడా తప్పే. అక్కడ గేమ్ వరకు అది ఒక గేమ్ని ఆడారు, గేమ్లా ఆడారు, అయిపోయింది. వాళ్ళ బాండింగ్కి మంచి క్రేజ్ వచ్చింది కాబట్టి స్టార్ మా కూడా యూజ్ చేసుకోవాలని చూస్తుంది. వాళ్ళని ప్రోగ్రామ్స్కి పిలవడం కానీ, లేదా జోడీ ప్రోగ్రాంలో డ్యాన్స్ ప్రోగ్రామ్కి వస్తే బాగుంటుంది, టీఆర్పీ వస్తుంది అనుకుంటారు. కానీ వాళ్ళు రానప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టం లేదనుకో బలవంతంగా తీసుకురాలేరు కదా. అది బిగ్ బాస్ టీం కూడా అప్పుడు ఏం చేయలేదు, మనం కూడా ఏం చెయ్యలేము. వస్తే చూసి ఎంజాయ్ చేయడం, లేదా ఇష్టం లేకపోతే రాకుండా ఉన్నారులే అనుకోవడం, అంతవరకు చేయడం. అంతేగాని ఇంకా మనం ఏమేమో ఊహించుకొని ఏమీ చేయలేం కదా, మన చేతుల్లో ఏం లేదు కాబట్టి. అదే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.